పొద్దున మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఎందుకని కొన్ని కాలేజీలు హాలిడేస్ ప్రకటించలేదు? ఇంటర్మీడియేట్, డిప్లొమా వాళ్ళ సంగతి ఏంటి? డిప్లొమా అటెండెన్స్ సంగతి ఏంటి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి అడుగుతా ఉన్నారు. సార్ ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇన్ని రావాలన్నారు. ఇప్పుడు వేయొచ్చు కదా! అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే నేను ఒకటి చెప్పాను. ఏంటంటే వేయటం ఇప్పుడు కుదరదు అని చెప్పేసి. సో, దానికి గల కారణం ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ వచ్చినట్టయితే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో ఇంతకుముందు వచ్చేసరికి ఎన్ని రోజులు ఉంటదో బంద్ అని చెప్పేసి ఆ ఛానెల్‌లో మనం మాట్లాడుకున్నాం వీడియోలో. సో, దాని ప్రకారం కరెక్ట్‌గా నాకు తెలిసి ఇప్పుడు మీ అందరికి తెలియని విషయం కాదు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఉప ఎన్నిక జరుగుతా ఉంది. అంటే ఎలక్షన్ కోడ్ రన్నింగ్‌లో ఉంది. ఎలక్షన్ కోడ్ అప్పుడు మీరు గమనించారో లేదో 2023 డిసెంబర్‌లో రైతు భరోసా వెయ్యటానికి వీలు లేకుండా పోయింది. అంటే ఎటువంటి సంక్షేమం, రీయింబర్స్‌మెంట్ నిధులు ఏది కూడా ఈసీ అనుమతి లేకుండా ఇవి రిలీజ్ చేయడం కుదరదు. ఈసీ ఒప్పుకుంటే రిలీజ్ చేయొచ్చు. అయితే ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది కాబట్టి. సో, దాని గురించి ఇప్పుడు ఈ నిధులు ఏవైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఇవ్వాల్సినవి ఉన్నాయో ఒకవేళ ఒప్పుకున్నా 10, 11వ తారీఖు వరకైతే కుదరదండి. ఎలక్షన్‌లు అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఎత్తేస్తేనే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈసీ గనక ఒప్పుకుందనుకోండి, వీళ్ళేం మతలబ్బులు ఇది అవ్వకుండా ఉంటే నోరు జారకుండా అంటే ఎలక్షన్ ముందు గనక దీన్ని ప్రమోషన్ కింద వాడుకున్నారంటే వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోరనమాట. అందుకనే ఇప్పుడు కుదరదు అంటున్నాను. అట్లా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదని నేను చెప్పను. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు ఏమైంది వీళ్ళు దాన్ని ప్రచారానికి వాడుకుంటున్నారని చెప్పి వెంటనే దాన్ని రద్దు చేయడం జరిగింది. అందుకని చెప్పేసేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసిన దాన్ని బట్టి నేను చెప్పేదేంటంటే, వీళ్ళు ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ పలానా తేదీ వరకైతే కుదరదండి. నేనైతే అది చెప్పానది. ఇక ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు గనక ఈ 900,00,00,000 కాకుండా 150,00,00,000 ఇస్తామన్నారు చూసారు. అవే ఇస్తానంటే మాత్రం ఇటు ససేమిరా అంటున్నారు. అసలు రావాల్సిన 10,000,00,00,000 అండి మాకు. మీరు తక్కువలో తక్కువ 150,00,00,000 మేమేం చేసుకున్నాం మీరు 900,00,00,000 ఇస్తా అన్నారు అని చెప్పేసి వీళ్ళు కూర్చున్నారు. సో, ఓవరాల్‌గా అయితే ఇందాక మనం ఎన్ని రోజులు పడుతుందని అనుకున్నామో దాని ప్రకారమే నడిచేదానికి ఛాన్స్ ఉంది. కాలేజీలు చాలా వరకు కూడా మూతపడిపోయినాయండి. 1840 కాలేజీలు మూసేశారు. బంద్ చేశారు. ఫ్యాకల్టీ మాత్రమే కాలేజీలకి వస్తున్నారు. మరి రేపటి నుంచి వాళ్ళు వస్తారో లేదో నాకైతే తెలీదు గానీ, సో, ఓవరాల్‌గా ఇది ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్‌లు ఇయన్నీ నేను ఇందాక ఆ వీడియోలో చెప్పాను చూసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.